ద్రాక్షారామంలో శివలింగం ధ్వంసానికి సంబంధించినటువంటి కేసు కీలకమైనటువంటి మలుపు తిరుగుతోంది. అనుమానితుడిని పోలీసులు అదుపులో తీసుకున్నారని చెప్తున్నారు. రామచంద్రాపురం మండలం తోటపేట గ్రామానికి చెందిన నీలం శ్రీనివాస్ అనే వ్యక్తిని విచారిస్తున్నారు పోలీసులు. సీసీ ఫుటేజ్ ఆధారంగా అనుమానితుడిని గుర్తించారు. పూజల విషయంలో అర్చకుడితో తలెత్తిన గొడవ వల్లే ఈ ఘటనకు పాల్పడ్డారన్నటువంటి ఆరోపణలు వస్తున్నాయి. నిందితుడి సోదరుడు టీడీపీ కార్యకర్తని వైసీపీ వాళ్ళు అంటున్నారు. అదేమీ లేదు, అతను మామూలు అర్చకత్వం వైపు నుంచి ఉన్నటువంటిదే అన్నటువంటి విషయం ఇంకొక వైపు చెప్తున్నారు. ఇదే సందర్భంలో ఆళ్ళతో వచ్చినటువంటి గొడవ కారణంగానే ఇదంతా జరిగింది అని. అదేంటి అన్నది పోలీసులు ధృవీకరించాల్సి ఉంది, స్పష్టత రావాల్సి ఉంది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అయితే విచారణ జరుగుతుంది. పోలీసు మొత్తం 4 బృందాలుగా దీని మీదన దర్యాప్తుకు ఆదేశించినటువంటి నేపథ్యంలో సిన్సియర్గానే పనిచేస్తున్నారు. బాధ్యుడు ఎవడైనా, అది హిందువైనా అన్యమతస్థుడైనా సరే అరెస్ట్ చేసి తీరాలి, కేసు పెట్టి తీరాలి. ఇట్లాంటిది ఇంకొకసారి చేయడానికి భయపడే పరిస్థితి ఉండాలి.